సో హలో గైస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. సో స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పిస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. బట్ గాయస్, ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ యూ ఏ హ్యాపీ దివాళీ. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే ది ట్రైబల్ షీప్, ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ వచ్చిన రింగ్లో. అండ్ రింగ్లో వచ్చిన తర్వాత రోమన్ రేన్స్ చెప్పినారు, మీకు తెలుసా ఈ ప్లేస్కి ఏమని పిలుస్తారో? ఈ ప్లేస్కి ఐలాండ్ ఆఫ్ రెవలెంట్ అని పిలుస్తారు. ఎందుకంటే నంబర్స్ ఎప్పుడు రాంగ్ చెప్పవు. ఫర్ ఎగ్జాంపుల్ నా కజన్స్ జే ఉసో అండ్ జిమ్మీ ఉసోకి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 months బ్యాక్ జే ఉసోలో అండ్ జిమ్మీ ఉసోలో జే ఉసో ఎవరో అసలు ఎవరు తెలియకపోతుండే. కానీ ఇప్పుడు 2 months నుంచి జే ఉసో చాలా జబర్దస్త్ ఫైట్ చేస్తున్నాడు. 2 weeks బ్యాక్ జే ఉసో డానియల్ బ్రాయన్కి ఓడిపించినాడు. అండ్ లాస్ట్ వీక్ జే ఉసో కెవిన్ ఓవెన్స్కి ఓడిపించినాడు. అండ్ అంతేకాదు జే ఉసో నా టీము స్మాక్ డౌన్కి క్యాప్టెన్ అని రోమన్ రేన్స్ చెప్పినారు. అండ్ గైస్, అంతేకాదు రోమన్ రేన్స్ ఏమన్నారంటే, నేను ఈ సర్వైవర్ సిరీస్ పిపిలో ఆ చిన్న ఛాంపియన్ ర్యాండీ ఆర్టన్కి, అవును గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ ర్యాండీ ఆర్టన్కి ఒక చిన్న ఛాంపియన్ అని చెప్పినారు. సో రోమన్ రేన్స్ ఏమన్నారంటే, నేను ఈ సర్వైవర్ సిరీస్ పిపిలో ఆ చిన్న ఛాంపియన్ ర్యాండీ ఆర్టన్కి 100% ఓడిపిస్తానని రోమన్ రేన్స్ చెప్పినారు. సో గైస్, అప్పుడే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది, డ్రూ మ్యాకింటైర్ ది. ఆన్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లో ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్కి ఇంటరప్ట్ చేసినారు డ్రూ మ్యాకింటైర్. అండ్ డ్రూ మ్యాకింటైర్ రింగ్లో వచ్చి చెప్పినారు, హే రోమన్ రేన్స్ ఎలా ఉన్నావు? హే పాల్ హేమన్ నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు బాగున్నావా అని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ గైస్, దాని తర్వాత డ్రూ మ్యాకింటైర్ అన్నారు, రోమన్ రేన్స్ ఇందాక ఇక్కడ నుంచి వెళ్తున్నాను, సో అంతలో నేను విన్నాను నువ్వు ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడుతున్నావు. సో నీకు తెలియదు అనుకుంటా, అంటే నువ్వు ఈ సర్వైవర్ సిరీస్ పీపీలో ర్యాండీ ఆర్టన్కి ఓడిపిస్తామని చెప్తున్నావు కదా, సో నీకు తెలియదు అనుకుంటా. నేను నెక్స్ట్ కాపోయే రాలో ర్యాండీ ఆర్టన్తో ఫైట్ చేయబోతాను ఫర్ WWE ఛాంపియన్షిప్ అని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ గైస్, అంతేకాదు డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, రోమన్ రేన్స్ నీకు గుర్తుందా, లాస్ట్ టైం మనం ఎప్పుడు కలిసినామో నీకు గుర్తుందా? ఇదే సంవత్సరం జరిగిన రాయల్ రంబల్ పీపీలో నేను నిన్ను ఈ రింగ్లోకి వెళ్ళి బయటికి పడేసినాను. అండ్ నేను రాయల్ రంబల్ పీపీ గెలిచినాను. అండ్ దాని తర్వాత నేను రెస్సల్ మేనియాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఓన్లీ 5 minutes లోపల, అవును గైస్, డ్రూ మ్యాకింటైర్ కొంచెం ఎక్కిరించినారు బ్రాక్ లెస్నర్కి. సో డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, నేను రెస్సల్ మేనియాలో ఓన్లీ 5 minutesలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఓడిపించేసినాను. అండ్ దాని తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసా? రోమన్ రేన్స్, నీకు తెలియదు అనుకుంటా, ఎందుకంటే నువ్వు రెస్సల్ మేనియా తర్వాత మాయమైపోయినావు కదా WWE నుంచి, నువ్వు మాయమైపోయినావు ఒకటేసారి. సో నువ్వు వెళ్ళిపోయినాక ఎవరో ఒకళ్ళు కంపల్సరీ ఒక అడుగు ముంగటేయాలి. సో అందుకని నేను ఒక అడుగు ముంగటేసి మొత్తం WWEని నేను చూసుకున్నానని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ అంతేకాదు గైస్, డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, నేను ఇదంతా నీతో కలిసి చెప్పాలనుకున్నాను అండ్ నేను ఈరోజు నీకు చెప్పేసానని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. సో గైస్, అప్పుడే రోమన్ రేన్స్ అన్నారు, ఐ లైక్ యూ డ్రూ మ్యాకింటైర్, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు నేను WWEలో రిటర్న్ వచ్చేసినాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నువ్వు అసలు ఎవరు తెలీదు, ఎందుకంటే రా ఎపిసోడ్ని నేను చూడను. అవును, నేను రా చూడను, నేను ఓన్లీ స్మాక్ డౌన్ చూస్తాను. అండ్ ఓన్లీ నేనే కాదు, అందరు ఫ్యాన్స్ రా చూడరు, అందరు స్మాక్ డౌన్ చూస్తారు, ఎందుకంటే స్మాక్ డౌన్లో నేనున్నాను. సో అందరూ నన్ను చూడనీకే స్మాక్ డౌన్ చూస్తారని రోమన్ రేన్స్ చెప్పినారు. అండ్ రోమన్ రేన్స్ ఏమన్నారంటే, అసలు డ్రూ మ్యాకింటైర్ అసలు ఎవరు, నీ ఆడిషన్ అని ఒక టైప్లో రోమన్ రేన్స్ చెప్పినారు. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు, నేను ఎవరా, డ్రూ మ్యాకింటైర్ ఎవరా? ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే రాలో WWE ఛాంపియన్షిప్ కోసం డ్రూ మ్యాకింటైర్ ఫైట్ చేస్తున్నాడు. అండ్ ఆ మ్యాచ్లో డ్రూ మ్యాకింటైర్ ర్యాండీ ఆర్టన్కి ఓడిపిస్తాడు. అండ్ దాని తర్వాత సర్వైవర్ సిరీస్ పీపీలో డ్రూ మ్యాకింటైర్ నీతో ఫైట్ చేసి నీకు ఓడిపిస్తాడు. అండ్ ఆ డ్రూ మ్యాకింటైర్ నేనే అని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. సో గైస్, అప్పుడే రోమన్ రేన్స్ అండ్ డ్రూ మ్యాకింటైర్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. సో గైస్, అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది జే ఉసోది. అండ్ జే ఉసో వచ్చి చెప్పినారు, హే డ్రూ మ్యాకింటైర్, అసలు ఏమనుకుంటున్నావు, నువ్వు ఈ రోజు స్మాక్ డౌన్ ఎందుకు వచ్చినావు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని జే ఉసో చెప్పినారు. అండ్ జే ఉసో ఓపెన్ ఛాలెంజ్ చేసినారు డ్రూ మ్యాకింటైర్కి. సో జే ఉసో ఏమన్నారంటే, ఈ రోజు
స్మాక్ డౌన్ లో నువ్వు నేను 1-on-1 మ్యాచ్ లో ఫైట్ చేద్దామని జే ఉసో ఓపెన్ ఛాలెంజ్ చేసిన డ్రూ మ్యాకింటైర్ కి. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఆ ఛాలెంజ్ కి యాక్సెప్ట్ చేసే ముందే జే ఉసో మైక్ ని కింద పడేసినారు. సో గైస్ అందుకనే డ్రూ మ్యాకింటైర్ నూకేసినారు జే ఉసోకి. అండ్ దాని తర్వాత మరొకసారి రోమన్ రైన్స్ అండ్ డ్రూ మ్యాకింటైర్ ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్ రింగ్ లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయినారు. అండ్ గైస్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ రోమన్ రైన్స్ అండ్ జే ఉసో కనిపించినారు. అండ్ రోమన్ రైన్స్ జే ఉసో చాలా కోపం చేసినారు. సో రోమన్ రైన్స్ ఏమన్నారు అంటే, అసలు నువ్వు ఎందుకు వచ్చినావు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, అసలు నువ్వు ఎందుకు వచ్చినావు, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో ఎందుకు వచ్చినావు, ఇది నా స్మాక్ డౌన్, నేను ట్రైబల్ షీప్ ని నేను డిసైడ్ చేస్తానని రోమన్ రైన్స్ చెప్పినారు. సో గైస్ అంతలోనే జే ఉసో చెప్పినారు, రోమన్ రైన్స్ టెన్షన్ తీసుకో, నేను చూసుకుంటాను డ్రూ మ్యాకింటైర్ అని జే ఉసో చెప్పి అక్కడికి వెళ్ళిపోయినారు. ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ సామీ జైన్ ది. అండ్ సామీ జైన్ రింగ్ లో వచ్చి చెప్పినారు, నాకు జస్ట్ 1 అవర్ ముందే, నాకు జస్ట్ 7 గంటలకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసినారు, నేను ఈరోజు నా ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ని డిఫెండ్ చేయబోతున్నాను. అండ్ ఈరోజు నా మ్యాచ్ అపోలో క్రూస్ ఉందని నాకు జస్ట్ 1 అవర్ ముందే 7 గంటలకు ఫోన్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేసినారు. సో ఒక ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ని మీరు ఈ టైప్లో ట్రీట్ చేస్తారా అని సామీ జైన్ చెప్పినారు. అండ్ సామీ జైన్ ఏమన్నారు అంటే, నేను ఈ టైటిల్ని ఏదో ఒట్టి పుణ్యాన్ని గెలవలేదు, నేను ఫ్యూచర్ హాల్ ఆఫ్ ఫేమర్స్ ఏజే స్టైల్స్ అండ్ జెఫ్ హార్డీకి ఓడిపించి నేను ఈ టైటిల్ని గెలిచినాను అని సామీ జైన్ చెప్పినారు. అండ్ సామీ జైన్ బాబీ లాష్లీ అండ్ అపోలో క్రూస్ వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ గస్ దాని తర్వాత ఎంటర్ అయిపోయింది అపోలో క్రూస్. దాని తర్వాత మనకి ఇమీడియట్లీ ఇలా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూని దొరికింది ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ గస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉంది, కానీ గస్ ఈ మ్యాచ్లో కొంచెం చీటింగ్ చేసి సామీ జైన్ అపోలో క్రూస్కి ఓడిపించేసినారు. ఆన్ గైస్ సామీ జైన్ అపోలో క్రూస్కి ఓడిపించేసినారు. అండ్ స్టిల్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ సామీ జైన్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్ ఆడమ్ పియర్స్ అండ్ డ్రూ మ్యాకింటైర్ కనిపించినారు. అండ్ ఆడమ్ పియర్స్ డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు, చూడు డ్రూ మ్యాకింటైర్ నువ్వు ఒక రా సూపర్ స్టార్వి అండ్ జే ఉసో ఒక స్మాక్ డౌన్ సూపర్ స్టార్, సో నువ్వేమంటావు, నువ్వు ఈ మ్యాచ్ బుక్ చేయమంటావా అని ఆడమ్ పియర్స్ అడిగినారు డ్రూ మ్యాకింటైర్కి. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు, చూడు ఆడమ్ పియర్స్ నువ్వు ఇంతకుముందు నాతో కలిసినావా, నువ్వు ఎప్పుడైనా నాతో కలిసినావా అంటే నీకు నా గురించి చాలా బాగా తెలుసు ఉంటుంది, నేను ఎప్పుడు ఎంకెళ్ళి అడుగు పెట్టను, సో నువ్వు ఈ మ్యాచ్ బుక్ చేయని డ్రూ మ్యాకింటైర్ చెప్పేసినారు. అండ్ అంతగా డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, హే ఆడమ్ పియర్స్ నువ్వు రోమన్ రైన్స్కి చెప్పేసి నా మ్యాచ్ జరిగేటప్పుడు ఒక రింగ్ సైడ్ వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చొని నా మ్యాచ్ కొంచెం క్లియర్గా కొంచెం మంచిగా చూస్తే మంచిగా ఉంటుంది రోమన్ రైన్స్ కోసం అని నువ్వు రోమన్ రైన్స్ చెప్పేసి అని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు ఆడమ్ పియర్స్కి. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ ద 619 రెమిస్టేరియో ఒక ఇంటర్వ్యూ చూని దొరికింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో రెమిస్టరీ చెప్పినారు, నేను ఈ రోజు సెత్ రాలిన్స్ ఫైట్ చేయబోతున్నాను. అండ్ నిజం చెప్పాలంటే నేను సెత్ రాలిన్స్ అంటే ఏదో సెత్ రాలిన్స్ నా ఐపాల కొట్టినాడని నేను సెత్ రాలిన్స్ ఫైట్ చేస్తలేను. సెత్ రాలిన్స్ నా ఫ్యామిలీ జోలికి వచ్చినాడు, సెత్ రాలిన్స్ మా ఫ్యామిలీని బ్రేక్ చేయడానికి ట్రై చేసినాడు, చాలా ఓవర్ చేసినాడు. సో అందుకని నేను ఈ రోజు సెత్ రాలిన్స్ ఫైట్ చేస్తున్నాను. అండ్ ఈ రోజు నేను సెత్ రాలిన్స్ చాలా భయంకరంగా కొడతానని ద 619 రెమిస్టరీ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ద బాస్ స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్ సాషా బ్యాంక్స్. అండ్ సాషా బ్యాంక్స్ రింగ్లో వచ్చి చెప్పినారు, హేటర్స్ అందరు ఏమనుకున్నారంటే నేను బెలితో ఓడిపోతాను, బెలి నన్ను ఓడిపించేస్తుందేమో అని హేటర్స్ అందరూ అనుకున్నారు, కానీ నేను బేలీకి ఓడిపించేసినాను. అండ్ నేను స్టిల్ యువర్ స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్ అని సాషా బ్యాంక్స్ చెప్పినారు. అండ్ నేను నా లైఫ్లో చాలా మంచి చెడు అని చూసినానని సాషా బ్యాంక్స్ చెప్పినారు. అండ్ సాషా బ్యాంక్స్ కార్మెలా గురించి మాట్లాడినారు, ఎందుకంటే గైస్ లాస్ట్ వీక్ కార్మెలా అటాక్ చేసినారు సాషా బ్యాంక్స్ పైన. సో అందుకనే సాషా బ్యాంక్స్ చెప్పినా, నాకు తెలుసు కార్మెలా నువ్వు లాకర్ రూమ్లో కూర్చొని నువ్వు నా సెగ్మెంట్ చూస్తున్నావు అని నాకు తెలుసా అని సాషా బ్యాంక్స్ చెప్పినారు. సో గైస్ అంతలోనే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది బేలీది. ఆన్ గైస్ అక్కడ ఎంట్రీ అయిపోయింది బేలీది, కానీ గైస్ బేలీ రింగ్ లో వచ్చే ముందే ఎంకిల్కెళ్ళి వచ్చినారు కార్మెలా. అండ్ కార్మెలా అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చి అటాక్ చేసినారు సాషా బ్యాంక్స్ పైన. అండ్ గైస్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ ఓటిస్ కనిపించినారు. అండ్ ఓటిస్ బ్యాక్ స్టేజ్ డిన్నర్ చేస్తుంటారు. సో గైస్ అంతలో నాకు ఎంట్రీ అయిపోయింది డాల్ఫ్ జిగ్లర్ అండ్ రోబర్ట్ రూడ్ది. అండ్ డాల్ఫ్ జిగ్లర్ అండ్ రోబర్ట్ రూడ్ ఓటిస్కి ఎక్కిరించినారు, అంటే ఓటిస్ ఫ్రెండ్ టక్కర్ ఓటిస్ చీట్ చేసినాడు అని ఎక్కిరించినారు. అండ్ మెండల్స్ గురించి ఇవి కొంచెం బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటారు. సో గైస్ అందుకని ఓటిస్ కోపం వచ్చింది అండ్ ఓటిస్ ఆ ఫుడ్ని లేపి ఎత్తేసినారు. గైస్ దాని తర్వాత మనకి ఇమీడియట్లీ ఓటిస్ వర్సెస్ డాల్ఫ్ జిగ్లర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూని దొరికింది. అండ్ గస్ ఈ మ్యాచ్ మధ్యలో రోబర్ట్ రూడ్ చాలాసార్లు ఇంటరప్ట్ చేసినారు, బట్ గస్ అయినా ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు
ఓటిస్. అండ్ గైస్ ఈ మ్యాచ్ అయిపోయాక బ్యాక్ స్టేజ్ ఓటిస్ అండ్ చాడ్ గేబుల్ ది ఒక సెగ్మెంట్ చూడని దొరికింది. అండ్ గైస్ ఆ సెగ్మెంట్ లో చాడ్ గేబుల్ చెప్పినారు, ఓటిస్ నువ్వు ఈ రోజు చాలా మంచి ఫైట్ చేసినావు, చాలా జబర్దస్త్ ఫైట్ చేసినావు, అండ్ నువ్వు ఈ రోజు ఫైట్ చేసినట్టే ఎవ్రీ వీక్ ఫైట్ చేస్తే చాలా మంచిగా ఉంటాయి, కానీ నువ్వు కొంచెం డిసిప్లిన్ లో ఫైట్ చేయాలి, అండ్ ఆ డిసిప్లిన్ నేను నీకు నేర్పిస్తాను, సో నువ్వు అందుకని నా అకాడమీ జాయిన్ అయిపో అని చాడ్ గేబుల్ చెప్పినారు. అండ్ గైస్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ద 619 రెమిస్టేరియో వర్సెస్ స్మాక్ డౌన్ సేవియర్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక మంచి నో హోల్డ్స్ బార్డ్ మ్యాచ్ చూడని దొరికింది. అండ్ గైస్ నిజంగా ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్లో మనకి టేబుల్స్ చైర్స్ అన్ని చూడని దొరికింది, ఎందుకంటే గైస్ ఈ మ్యాచ్ ఒక నో హోల్డ్స్ బార్డ్ మ్యాచ్ ఉండే. అండ్ గైస్ ఈ మ్యాచ్ మధ్యలో బడీ మర్ఫీ సెత్ రాలిన్స్ తో చీట్ చేసినారు. అవును గైస్, బడీ మర్ఫీ ఈ మ్యాచ్లో ఏం చేసినారంటే సెత్ రాలిన్స్కి హెల్ప్ చేసినట్టు యాక్టింగ్ చేసినారు, రింగ్లో వచ్చినారు, సెత్ రాలిన్స్ చేతిలో చైర్ ఇచ్చినారు, అండ్ ఒకటేసారి బడీ మర్ఫీ సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసిన. అండ్ దీని లాభం లేపినారు రెమిస్టేరియో, అండ్ రెమిస్టేరియో సెత్ రాలిన్స్కి ఓడిపించేసినారు. అవును గైస్ ఈరోజు స్మాక్ డౌన్లో రెమిస్టేరియో సెత్ రాలిన్స్ ఫైనల్ చాప్టర్ మ్యాచ్లో ఓడిపించేసినారు. అండ్ గైస్ దాని తర్వాత అలియా మర్ఫీ దగ్గర వెళ్తూ ఉంటారు, సో గైస్ అంతలోనే రెమిస్టేరియో అలియాకి ఆపినారు. అండ్ దాని తర్వాత రెమిస్టేరియో మర్ఫీ చెప్పినారు, మర్ఫీ నీకు ఏం కావాలి, నీకు నా అప్రూవల్ కావాలి అంతే కదా అని చెప్పినారు. అండ్ రెమిస్టేరియో బడీ మర్ఫీకి అప్రూవల్ ఇచ్చేసినారు, అంటే ఒక టైప్లో ఓకే చెప్పేసిన, అంటే అలియా అండ్ మర్ఫీ మధ్య లవ్ నడుస్తుంది కదా, సో ఆ లవ్కి ఒక టైప్లో ఒప్పుకున్నారు రెమిస్టేరియో. అండ్ దాని తర్వాత మనకు ఒక ఫ్యామిలీ డ్రామా చూడు దొరికింది మనకి రింగ్లో, అంటే మర్ఫీకి హక్ చేసుకున్నారు, రెమిస్టేరియో వైఫ్ అంటే అందరూ హక్ చేసుకున్నారు. సో గైస్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. కానీ గైస్ బ్యాక్ స్టేజ్ మనకి సెత్ రాలిన్స్ చాలా కోపంలో కనిపించిన. అండ్ బ్యాక్ స్టేజ్ సెత్ రాలిన్స్ WWE అఫీషియల్ ఆడమ్ పియర్స్ లాకర్ రూమ్ సైడ్ వెళ్ళినారు, ఆడమ్ పియర్స్ పిలిచినారు. అండ్ సెత్ రాలిన్స్ చాలా కోపంలో కనిపించినారు. ఆడమ్ పియర్స్ అప్పుడే ఆడమ్ పియర్స్ చెప్పినారు, అంటే నువ్వు రెమిస్టేరియో గురించి మాట్లాడడానికి వచ్చినావా అని ఆడమ్ పియర్స్ చెప్పినారు. సో అప్పుడే సెత్ రాలిన్స్ చెప్పినారు, రెమిస్టేరియోనా, నేను రెమిస్టేరియో ముఖమే చూడను నా లైఫ్లో, నాకు రెమిస్టేరియోతో సంబంధమే లేదని సెత్ రాలిన్స్ చెప్పినా. అండ్ సెత్ రాలిన్స్ ఏమన్నారు అంటే మర్ఫీ చాలా ఓవర్ చేస్తున్నాడు, మర్ఫీ నా పైన అటాక్ చేసినాడు, మర్ఫీ నా శిష్యుడు అండ్ మర్ఫీ నా పైన అటాక్ చేసినాడు, నేను నేర్పించినాను మర్ఫీకి, మర్ఫీ నాతో అంతా నేర్చుకున్నాడు, నా వల్ల మర్ఫీ మంచి పేరు వచ్చింది, అండ్ మర్ఫీ నా పైన అటాక్ చేసినాడు. సో ఆడమ్ పియర్స్ నువ్వు ఏం చేస్తావేమో నాకు తెలీదు, నువ్వు నా మ్యాచ్ బుక్ చేయి అని సెత్ రాలిన్స్ చెప్పినారు. సో గైస్ అందుకనే ఆడమ్ పియర్స్ ఈ మ్యాచ్ బుక్ చేసినారు. అవును గైస్ మనకి నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో సెత్ రాలిన్స్ వర్సెస్ మర్ఫీ మధ్యలో ఒక మంచి 1-on-1 మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి. గైస్ ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఒక మంచి ఫైటల్ ఫర్ ఏ మ్యాచ్ చూడని దొరికింది, నటాలియా వర్సెస్ లీ మోర్గన్ వర్సెస్ టమీనా వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్యలో. అండ్ గైస్ ఈ మ్యాచ్ ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే, అండ్ గైస్ ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గైస్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు లీవ్ మోర్గన్. సో గైస్ దీని అర్థం ఏంటంటే లీ మోర్గన్ స్మాక్ డౌన్ ఉమెన్స్ టీమ్ కోసం క్వాలిఫై అయిపోయినారు. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మనకి డ్రూ మ్యాకింటైర్ది ఒక ఇంటర్వ్యూ చూడని దొరికింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో డ్రూ మ్యాకింటైర్ జే ఉసో గురించి కొంచెం గొప్ప మాట్లాడినారు. సో డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే జే ఉసో ఈ మధ్యలో చాలా మంచి ఫైట్ చేస్తున్నాడు, చాలా జబర్దస్త్ ఫైట్ చేస్తున్నాడు, సో నేను హ్యాపీ ఉన్నానని డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ గైస్ డ్రూ మ్యాకింటైర్ ఆ ఇంటర్వ్యూలో ర్యాండీ ఆర్టన్కి ఒక చిన్న వార్నింగ్ వి ఇచ్చేసినారు. అండ్ గైస్ ఇక్కడనే డ్రూ మ్యాకింటైర్ది సెగ్మెంట్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జే ఉసో మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడని దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్లో డ్రూ మ్యాకింటైర్ అండ్ జే ఉసో ఇద్దరు చాలా జబర్దస్త్ ఫైట్ చేసినారు, అంత బాగానే ఉండే. కానీ గైస్ ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ ఎంట్రీ అయిపోయింది ద బిగ్ డాగ్ రోమన్ రెన్స్ ది. అవును గైస్ రోమన్ రెన్స్ వచ్చినారు అండ్ అక్కడ రింగ్ సైడ్ ఇలా పడిపోయినారు. సో గైస్ అప్పుడే జే ఉసో దీని లాభం లేపినారు అండ్ జే ఉసో అటాక్ చేసినారు డ్రూ మ్యాకింటైర్ పైన. అండ్ గైస్ అంతగా జే ఉసో ఏమన్నారు అంటే రోమన్ రెన్స్ ఒక్క నిమిషం ఇక్కడనే నిలబడి ఉండు, నేను డ్రూ మ్యాకింటైర్కి ఓడిపించేస్తాను అని జే ఉసో చెప్పినారు. సో గైస్ అప్పుడే రోమన్ రెన్స్ చెప్పినారు, నువ్వు జస్ట్ డ్రూ మ్యాకింటైర్కి ఓడిపిస్తే సరిపోదు, నువ్వు గెలిస్తే నాకేంది, నువ్వు డ్రూ మ్యాకింటైర్కి ఓడిపిస్తే సరిపోదు, నువ్వు డ్రూ మ్యాకింటైర్ చూపించేసేయి, మన మీద నువ్వు చూపించేసేయి అని రోమన్ రెన్స్ చెప్పినారు. సో గైస్ అప్పుడే జే ఉసో రింగ్లో వచ్చినారు అండ్ డ్రూ మ్యాకింటైర్ పైన కంటిన్యూగా అటాక్ చేసినారు, చాలా జబర్దస్త్ పంచెస్ కొట్టినారు. అండ్ గైస్ దాని తర్వాత డ్రూ మ్యాకింటైర్ ఒకటే ఒక సాలిడ్ క్లేమోర్కి కొట్టేసినారు జే ఉసోకి అండ్ కవర్ చేసినారు అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3 అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు డ్రూ మ్యాకింటైర్. అవును గైస్ ఈరోజు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో డ్రూ మ్యాకింటైర్ చాలా ఈజీలీ ఓడిపించేసినారు జే ఉసోకి. అండ్ గైస్ ఈ మ్యాచ్ అయిపోయినాక డ్రూ మ్యాకింటైర్ అండ్ రోమన్ రెన్స్ మళ్ళీ ఒకసారి ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అంటే డ్రూ మ్యాకింటైర్ రోమన్ రెన్స్ దగ్గరికి వచ్చినారు అండ్ డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు, ఇప్పుడు నీకు తెలిసిపోయిందా
అంటే నా గురించి ఇప్పుడు నేను ఏందో నీకు తెలిసిపోయిందా అని డ్రూ మాకింటార్ చెప్పినారు రోమన్ రేన్స్కి. అండ్ గైస్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ ఇలా మ్యాచ్ అండ్ ఇక్కడనే స్మాక్ డౌన్ అయిపోయింది. సో గైస్ మీకు ఈరోజు స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గైస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే కంపల్సరీ గైస్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్.